నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థము కావడం లేదు ఎందుకని నేను చెప్పాను. మనుషులను నమ్ముతావు, మనుషులు మాటలు వింటావు, వాళ్ల చెప్పేవన్నీ నిజమే అని అనుకుంటావు. కాని నీ దగ్గర ఒక మాట, వాళ్ల దగ్గర ఒక మాట, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నిన్ను నమ్మించి మోసం చేస్తారు. నీకు అర్థం కాదు, తెలియదు. వాళ్లు చెప్పే మాటలు నిజమనుకుంటావు. నీ వెనకాల గోతులు తవ్వుతారు సుమ. ఎందుకంటే మనుష్యుల బుద్ధి నాకు తెలుసు కాబట్టి నీవు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయోమయంలో నీవు అనుకుంటావు నాకు మంచి చేస్తారు కదా అని. నీ చుట్టూ ఉంటూ నీ దగ్గర నటిస్తూ వేరే వాళ్ల దగ్గర చెడుగా చెబుతారు. నిన్ను హేళన చేస్తారు, నిన్ను చులకనగా చూస్తారు. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను పలకరిస్తారు, నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర ఏమీ లేకపోతే నీవెవరో నేనెవరో అన్న కాడికి ఉంటారు. అలాగే నీ తల్లిదండ్రుల మధ్య, నీ అన్నదమ్ముల మధ్య, నీ అక్క చెల్లెల మధ్య, నీ బంధువుల మధ్య, నీ కుటుంబీకుల మధ్య చిచ్చులు పెడతారు, గొడవలు సృష్టిస్తారు, ప్రేమ లేకుండా చేస్తారు. వాళ్లందరిలో నిన్ను విడదీసి నిన్ను ఒంటరి వానిగా చేస్తారు. నేను అప్పులైపోయాను, అప్పులు ఎలా తీరుతాయో అని బాధపడుతున్నావా? నీ అప్పులు నేను తీర్చివేస్తాను. అనారోగ్యముతో ఉన్నావా? ఒక రోగము తగ్గితే మరొక రోగం వస్తుందని బాధపడుతున్నావా? నీ బిడ్డలు నీ మాట వినడం లేదా? అమ్మా నాన్న మీకు ఏమీ తెలియదు, నాకు అన్నీ తెలుసు అని నీ బిడ్డలు ఎదిరిస్తున్నారా? అలాగే శరీరము సహకరించడము లేదా? ఎంత కష్టపడినా నీవు రోజువారీ సంపాదించిన సంపాదన సాలడం లేదా? నీవు నన్ను అడుగుము, నీకు అన్నీ ఇస్తాను. కాబట్టి నీవు నామీద ఆధారపడి నీవు జీవిస్తే నీకు నేను స్నేహితుడిగా ఉంటాను, తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను. నీవు అడిగినవన్నీ ఇస్తాను, నీకు సలహా ఇస్తాను, సమాధానము కలగచేస్తాను. ఎందుకంటే నీ వారే నీకు శత్రువులు అవుతారు, నీ ప్రాణ స్నేహితుడే నీకు కీడు తెస్తాడు. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నీవు నమ్మేటట్లు నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త. బైబిల్ వాక్యము చదువు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా బిడ్డ, నీవు మనుషులను నమ్ముకుంటే వమ్ము చేస్తారు, నిన్ను మోసం చేస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను తిడతారు, కొడతారు, నీ గురించి చులకనగా చూస్తారు, నిన్ను ఎవరు లెక్క చేయరు. నీవు మనుషుల మీద ఆధారపడితే నిన్ను దిక్కులేని వాడిగా చేస్తారు. నీవు నా నాయందు భయభక్తులు కలిగి జీవిస్తే నేను నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడలువను, ఎడబాయను మాట ఇస్తున్నాను. ఇకనైనా నీవు నన్ను మరవక నిత్యము ప్రార్థన చేసుకుంటూ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను మరచిపోకుండా నిన్ను అర్థం చేసుకో. నా మీద ఆధారపడి జీవిస్తే నీకు సమస్తాన్ని నేను ఇస్తాను. నీ దేవుడను ప్రభువుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.